రోజుల్లో ఇవన్నీ నూలు వస్త్రాలు తెరలతో ఏర్పాటు చేసినారు. అలాగే పిల్లర్స్ అవన్నీ సైడ్ వాల్స్ ఉన్నాయి. అవన్నీ అప్పుడు ఆ రోజుల్లో క్లాత్తో తయారు చేసినారు, నూలు బట్టలతో తయారు చేసినారు ఇవన్నీ పరదాలు. ఇక దీని విషయంకి వస్తే మోషే గారు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులను వారి యొక్క బానిసత్వం నుంచి విడిపించుకొని పాలు తేనె ప్రవహించే దేశానికి, కానాను దేశానికి తీసుకొని వస్తున్నారు. ఆయన ఎంతమందిని తీసుకొస్తున్నారంటే బైబిల్లో ఎగ్జాక్ట్గా వ్రాయబడింది 6,03,550 మంది కాల్బలం అన్నాడు. అంటే సైనికులు, పురుషులు మాత్రమే. అంటే పురుషులే అంతమంది ఉంటే స్త్రీలు కూడా అంతే మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు, దాదాపుగా 20 లక్షల జనాభాను తీసుకొని వస్తున్నాడు. ఆయనకు అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఎడారి మార్గంలో సీనాయి కొండ దగ్గర ఆగి కొండపైకి ఎక్కి ఒక్కొక్కసారి 40 రోజులు ఉపవాసం ఉండి దేవునితో మాట్లాడి క్రిందికి దిగి వస్తూ ఉండేవాడు. ఆయన క్రిందికి దిగి వస్తూ ఉన్నప్పుడల్లా ఆయన ముఖము ప్రకాశించేది. కింద ఉన్న ప్రజలు అడిగేవాళ్ళు, ఏంటి నీ ముఖం ఇంత తేజస్తో ఉంది, మేము చూడలేకపోతున్నాం నీ ముఖాన్ని. అంటే ఇట్లా దేవునితో మాట్లాడొస్తున్నాము అంటే. చూసినావా అని అడుగుతారు. చూసినాము, ఆయన బండ సందుల నుంచి ఆయన కుడిపార్శ్వ భాగాన్ని చూసినాము అంటారు. అయితే మేము కూడా మాట్లాడాలి, చూడాలి అని అడుగుతారు. అయితే నేను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి కనుక్కుంటానని చెప్పి మళ్ళీ కొండపైకి ఎక్కుతాడు. కొండపైకి ఎక్కి, అయ్యా ప్రజలు ఇట్లా అడుగుతున్నారు, మీతోనే మాట్లాడాలంటున్నారు, మిమ్మల్ని చూడాలంటున్నారు, మళ్ళీ ఏం చేయాలి అంటారు. అయితే నేను ఒక నమూనా ఇస్తాను, ఆ నమూనా ప్రకారం కట్టండి, నేను అక్కడ ప్రత్యక్షమవుతాను అంటాడు. ఆ యొక్క నమూనాని ఇదంతా. మళ్ళీ మోషే గారు అడుగుతారు, ఏమండి నేను వృద్ధుడాను, ముసలివాడిని, ఒక్కరినే ఏం చేయగలను అంటారు. లేదు, నీకు 2 సహాయకులకు ఇస్తాను, ఒకరు బెసలేల్, ఇంకొకరు అహోలియాబు. వీరి ద్వారా ఈ యొక్క నిర్మాణం కంప్లీట్ చేయండి. ఆ యొక్క నిర్మాణం ఇదంతా. అలాగే అట్లా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే గారు అంతమందిని తీసుకొని వస్తున్నాడు. ఆయన తీసుకొని వస్తున్నప్పుడు ఆయన మీద చాలామంది గొలిగేవాళ్ళు. ఏంటి మమ్మల్ని ఎక్కడికే తీసుకెళ్తున్నావు, మమ్మల్ని ఇక్కడ ఐగుప్తులో ఉంటే మా సమాధులైనా మిగులుతాయి, మీరు ఎక్కడికో అక్కడికి అరణ్యముల మార్గం తీసుకుపోయి అక్కడ చంపడం కంటే ఇక్కడ చావడం మేలు కదని ఆయన మీద చాలామంది గొనిగేవాళ్ళు, సనిగేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక 18 మెంబర్స్ అన్నారు ఈరోజు. అంటే అయ్యగారికి, ప్రసాద్ అయ్యగారికి 18 హెడేక్స్, 18 తలకాయ నొప్పులు. ఒకళ్ళు అట్లా పోతారు, ఒకళ్ళు ఇట్లా పోతారు, అందరినీ గ్యాదర్ చేయాలంటే కష్టం. అట్లా మోషే గారికి 20 లక్షల తలకాయ నొప్పులు. ఆ రోజుల్లో అంతమందిని గ్యాదర్ చేసుకోవాలంటే చాలా కష్టం. అట్లా వాళ్ళందరినీ, అలాగే ఇది ఒకటే చోట ఉండే ప్లేస్ కూడా కాదు, దేవుని యొక్క మేఘస్తంభం వారి ముందు వెళ్తూ ఉంటుంది అరణ్య మార్గంలో. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఆ మేఘస్తంభం ఎక్కడైతే అవుతుందో అక్కడ దీని చుట్టూ 12 ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరూ గుడారాలు వేసుకొని మధ్యన ఈ దేవుని నివాసం ఏర్పాటు చేసుకునేవారు. మళ్ళీ ఆ మేఘస్తంభం ఎప్పుడైతే మళ్ళీ కదులుతుందో ఇవన్నీ చుట్టుకొని మోసుకొని పోయేవాడు. ఇది ఒకటే చోట ఉండే ప్లేస్ కాదు. సొలొమోను గారు టెంపుల్ కట్టేంత వరకు ఇదే మనకు ప్రార్థనా మందిరంగా ఉండేది ఆ రోజుల్లో. ఇక ఆ రోజుల్లో మనకు లోపలికి ప్రవేశం లేదు, బయటనే ఉండేవాళ్ళం, గేటు బయట ప్రజల మందిరం. లోపల యాజకులు ఉండేవాళ్ళు. ఈ యాజకులు బయటికి వచ్చినప్పుడు మనం అడిగేవాళ్ళం, అయ్యా మేము ఈ పాపం చేసినాం, మా పాపం పోవాలంటే ఈ గొర్రె పిల్లను మా పేరు మీద బలి ఇవ్వండి అని అడిగేవాళ్ళు. కొంచెం ధనవంతులైతే గొర్రె పిల్లల్ని ఇచ్చేవాళ్ళు, కొంచెం బీద వాళ్ళైతే పావురం పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన గొర్రె పిల్లను లోపలికి తీసుకొచ్చి మనం అక్కడ చూస్తున్నాం చూడండి, ఆ గోడ మూలలకు అక్కడ అటు సైడు ఇటు సైడు ఆ గొర్రె పిల్లల్ని అక్కడ శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి అక్కడ మనకి దీనికి ఎదురుగా దహన బలిపీఠం అంటారు దాన్ని, ఇత్తడి దహన బలిపీఠం. అలాగే దీనికంటే ముందుగా మనం ఈ ఆవరణం గురించి చెప్తున్నాం. ఈ ఆవరణము కొలతలు వచ్చేసి 150 అడుగులు పొడవు ఉంటుంది. ఇక్కడ నుంచి అట్ లాస్ట్ వరకు 150 అడుగులు పొడవు, 75 అడుగులు వెడల్పు ఉంటుంది. ఈ 75 అడుగులలో 30 అడుగుల ప్రధాన ద్వారం, 4 మూగుల్ లెనిన్ కట్టడం, 4 తెరల ప్రధాన ద్వారం. ఆ ఎంట్రన్స్ ద్వారానే లోపలికి యాజకులు వచ్చేవాళ్ళు. అట్లా వాళ్ళు ఇచ్చిన గొర్రెపిల్లను అక్కడికి తీసుకొస్తారు. దానిని ఇత్తడి దహన బలిపీఠం అంటారు. దాని కొలతలు వచ్చేసి 7.5 అడుగు పొడవు, 7.5 అడుగు వెడల్పు, 4.5 అడుగు ఎత్తు ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన గొర్రెపిల్లను శుభ్రం చేసి దానిని అక్కడ ఖండించి దాని యొక్క రక్తాన్ని ఆ యొక్క దహన బలిపీఠం చుట్టూ చల్లేవారు. చల్లి మిగతా రక్తాన్ని, ఆ 4 కొమ్ములు ఉన్నాయి చూడండి పైన,
ఆ కొమ్ములకు కూడా అప్లై చేసేవాళ్ళు, రక్తాన్ని చిలకరించేవాళ్ళు. చిలకరించిన తర్వాత ఆ గొర్రె దేహాన్ని దహన బలిపీఠం మీద జల్లడ కూడా ఉన్నది, మీరు వచ్చి చూసినారా పైన జల్లడ ఉన్నది, ఆ జల్లడ మీద పెట్టి అగ్నితో కాల్చేవారు. కాల్చిన తర్వాత ఆ కాలిన మాంసాన్ని 25% మాంసాన్ని వీళ్ళు యాజకులు తీసుకుంటారు. ఆ మిగతా మాంసాన్ని ఎవరైతే ఇచ్చినారో ప్రజలు వారికి తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ నైవేద్యం అంటే ఆ మాంసాన్ని వండుకొని తినే ప్లేస్ పేరే మిస్కాన్ అంటారు. మిస్కాన్ అంటే ఇబ్రూ భాషలో ప్రత్యక్ష గుడారము అని అర్థం. అట్లా అది యొక్క దహన బలిపీఠం గురించి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేది గంగాళం అంటారు, వాష్ బేసిన్, ఇత్తడి గంగాళం. ఆ గంగాళం అక్కడ ఎందుకు ఉన్నదంటే యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి పోయినప్పుడు మళ్ళీ బయటికి వచ్చినప్పుడు అక్కడ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునేవాళ్ళు. వాళ్ళు శుభ్రం లేనిదే లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా వెళ్ళినచో మరణించదరని బైబిల్లో వ్రాయబడింది. కాకపోతే కొత్త నిబంధన ప్రకారం మనకు బాప్తిస్మానికి సాదృశ్యం. మీరు ఇప్పుడు చూసే ఉంటారు, గమనించే ఉంటారు, మన ఊర్లలో మసీదులు ఉంటాయి కదా, ఆ మసీదులలో వాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కున్నాక నమాజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు ఇప్పటికి కూడా. అట్లా ఈ యొక్క గంగాళం గురించి ఆ విషయాలు. ఇక మెయిన్ బిల్డింగ్ ప్రత్యక్ష గుడారంలో, ఈ ప్రత్యక్ష గుడారం కొలతలు వచ్చేసి 45 అడుగులు పొడవు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది, 15 అడుగులు ఎత్తుతుంది. అలాగే దీనిపైన 11 తెరలతో కప్పబడి ఉంది. ఒక్కొక్క తెర పొడవు వచ్చేసి ఈ లాస్ట్ నుంచి ఈ కొన నుంచి మళ్ళీ పైనుంచి అట్లా పోయి ఆ లాస్ట్ వరకు అట్లా 42 అడుగుల పొడవు ఉంది, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. అట్లా 11 తెరలు కట్టినారు. ఒక్కొక్క తెర 42 అడుగులు వెడల్పు, 6 అడుగులు. ఆ 11 తెరల మీద మళ్ళీ పొట్టేళ్ల చర్మంతో తయారు చేసిన డేరా కట్టినారు. దాని మీద మళ్ళీ దాని మీద మేక వెంట్రుకలతో తయారు చేసిన డేరా కట్టినారు. మళ్ళీ దాని మీద సముద్ర తోలతో తయారు చేసిన, అంటే సముద్రంలో జంతువులు కదా, చేపలు, తాబేళ్ళు, అట్లా వాటి చర్మంతో కూడా కుట్టిన డేరా కూడా కట్టినారు. మొత్తము 4 లేయర్స్. అందుకని మనము ఇక్కడ 4 కలర్స్ పెట్టినాం, 1 2 3 4, అట్లా 4 లేయర్లతో కప్పబడింది. అట్లా ఈ యొక్క ప్రత్యక్ష గుడారం తయారు చేసుకున్నాం. మనందరం లోపలికి వస్తాం. ఇది మెయిన్ బిల్డింగ్ ప్రత్యక్ష గుడారం. మనం ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఈ ప్రత్యక్ష గుడారం కొలతలు వచ్చేసి ఆ లాస్ట్ నుంచి ఆ తెర నుంచి లోపల వరకు 45 అడుగులు పొడవు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ తుమ్మ పలకలతో అమర్చినారు. ఇవన్నీ తుమ్మ పలకలు, వుడన్ ప్లాంక్స్. ఒక్కొక్క తుమ్మ పలక వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2.5 అడుగు వెడల్పు, 15 అడుగుల ఎత్తు. ఇలాంటివి 48 తుమ్మ పలకలు అమర్చినారు ఆ రోజు. చుట్టూ ఇటు సైడ్ 20, ఇటు సైడ్ 20, బ్యాక్ సైడ్ 8, 48 తుమ్మ పలకలు. ఆ 48 తుమ్మ పలకల క్రింద 100 సిల్వర్ సాకెట్స్ ఉన్నాయి, 100 వెండి దిమ్మలు, 2 వెండి దిమ్మల మీద ఒక్కొక్క పలక కూర్చోబెట్టినారు. ఆ రోజుల్లో ఈ యొక్క వెండికి 400 మనుములు వాడినారు. మనము మీకు ఏమైనా ఐడియా ఉందా? ఊళ్ళలో, మన ఊళ్ళో కర్నూలు తెలిసి కట్టెలు కట్టెలు తూకం వేస్తాం, 12 కేజీలు. అట్లా 400 మనుములు అంటే 12, ఒక్కొక్క వెండి దిమ్మె 48 కేజీలు, ఒక్కొక్క వెండి దిమ్మె 48 కేజీలు. 4 మనుములతో ఒక్కొక్క వెండి దిమ్మె తయారు చేసినారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజంతా ఈ ఎడారి మార్గం, ఇసుక నేల, అందుకని ఆ పలకలు అటు ఇటు పడకుండా ఆ యొక్క వెండి దిమ్మలో పెట్టి దానికి గోల్ చేసి ఒక పలకలు కూర్చోబెట్టి పైన 11 తెరలు కట్టినారు. అట్లా వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్కరు ఇంత వెండి ఎలా వచ్చిందంటే ఆ రోజుల్లోని సమాజంలోని సభ్యులు 6,03,550 మంది కలిసి ఒక్కొక్కరు 6 తులం వెండి ఇచ్చినారు. ధనవంతుడే కానీ బీదవాడే కానీ 6 తులం కంటే ఎక్కువ ఇవ్వకూడదు, 6 తులం కంటే తక్కువ ఇవ్వకూడదు. అట్లా వాళ్ళు ఇచ్చిన వెండినంతా కలెక్ట్ చేస్తే 400 మనుములైంది. దాంతో ఆ 100 వెండి గిన్నెలు తయారు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో 2 భాగాలు ఉన్నాయి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం వచ్చేసి ఈ తెర నుంచి ఈ తెర వరకు, ఆ తెర నుంచి ఈ తెర వరకు వచ్చేసి పరిశుద్ధ స్థలం. ఈ తెర లోపలి భాగం అంతా అతి పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం కొలతలు వచ్చేసి 30 అడుగులు పొడవు ఉంటుంది, 15 అడుగుల వెడల్పు ఉంటుంది,
ఉంటుంది, 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారు దీపస్తంభం అంటారు, స్వర్ణ దీపం అంటారు, దీపవృక్షం అంటారు. ఇది 7 దీపములు కలిగిన దీపస్తంభం. నిత్యము ఒలీవ నూనెతో వెలుగుతూ ఉంటుంది. ఈ యొక్క వెలుతురులోనే ప్రధాన యాజకుడు అహరోను గారు తిరిగేవారు. ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి ఈ యొక్క వెలుతురే వాళ్ళకు ప్రధానంగా ఉండేది. దీన్ని కూడా దేవుడు ఎలాంటి కొలతలు ఇవ్వలేదు, బట్టి ఆకారం ఇచ్చినాడు ఇలా ఉండాలి. కాకపోతే ఇది ఏ కాండంగా తయారు చేయబడింది. అలాగే బైబిల్లో వ్రాయబడింది పూలు ఎన్ని ఉండాలి, ఈ కొమ్మలు ఎన్ని ఉండాలి కూడా బైబిల్లో వ్రాయబడింది. కానీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏమీ ఇవ్వలేదు. నేను ఈ లోకమునకు వెలుగైనాను, మీరును వెలుగైనడి. దానికి సాదృశ్యంగా ఈ దీపస్తంభం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ఇటు సైడ్ చూడండి, టేబుల్ ఆఫ్ షోపెట్, సముఖపు రొట్టెల బల్ల అంటారు, లేక సన్నిధి రొట్టెల బల్ల కూడా అంటారు. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉన్నాయి. ఇటువారు అటువారు మధ్యన ద్రాక్షారసం పాత్ర. ఈ 12 రొట్టెలు 12 ఇశ్రాయేలు గోత్రాలకు సాదృశ్యం. ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ ఈ పాత రొట్టెలను, ఈ యొక్క రొట్టెలను 12 రొట్టెలను బల్ల మీద ఉంచేవారు. మళ్ళీ మరుసటి రోజు సాయంకాలం ఆ పాత రొట్టెలను తీసివేసి కొత్త రొట్టెలను ఉంచేవారు. ఆ తీసివేసిన పాత రొట్టెలను యాజకులు వీళ్ళు తినేవారు. ఇది జీవాహారానికి సాదృశ్యం. ఇక మధ్యన ఉండేది ఇన్సెన్స్, ధూప వేదిక అంటారు. ఇది విజ్ఞాపనలకు, ప్రార్థనలకు సాదృశ్యం. ప్రతిరోజు ఉదయము సాయంత్రం 4 దినుసులతో తయారు చేసిన సుగంధ పరిమళ ద్రవ్యాలు ఆ ధూప వేదికలో వేస్తూ ఉంటాడు ప్రధాన యాజకుడు అహరోను. చూడండి, ఆయన పాస్టర్ అనుకోండి, యాజకుడు అంటే పాస్టర్, యాజకుడు ఆయన చేస్తారు. చూడండి, ఆయన ధూపం వేస్తారు. చూసుకోండి, చేతి ద్వారా స్పూన్తోని ధూపం వల్ల ప్రార్థన మంట అగ్ని ఎలా వస్తుంది. ఆయన ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ పొగ ఎలాగో పైకి వెళ్తుందో అలాగే మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతాయని అర్థం. ఇక ఇతని ప్రధాన యాజకుడు అహరోను గారు. ఇతను వేసుకున్న డ్రెస్, అంగీ పేరు ఏఫోదు అంటారు. అలాగే ఇతని రొమ్ముపై బ్రెస్ట్ ప్లేట్ అని చూడండి, దీనిని న్యాయ విధాన పథకం అంటారు. ఈ న్యాయ విధాన పథకం మీద 12 ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క ఇశ్రాయేలు గోత్రం పేరు చెక్కబడింది. అలాగే భుజాలపై కూడా ఇటు భుజం మీద ఒక రాయింది, అటు భుజం మీద ఒక రాయింది. ఇటు రాయి మీద 6 పేర్లు, ఇటు రాయి మీద 6 ఇశ్రాయేలు గోత్రాల పేరు కూడా వ్రాయబడి ఉన్నాయి. అంటే ఈ 12 ఇశ్రాయేలు గోత్రాల ప్రజలందరినీ తన భుజస్కంధాలపై మోస్తూ ఉన్నాడని అర్థం. అలాగే మనకు ఊరిము, తుమిము అనేవి కూడా బైబిల్లో రాయబడి ఉంది. అది మనకు కంటికి కనపడదు. కాకపోతే ఈ న్యాయ విధాన పథకం వెనక భాగంలో అక్కడ ఉంటాయని బైబిల్లో రాయబడి ఉంది. ఇక ఇతను వేసుకున్న నీలపు రంగు గౌను, ఆ గౌను కింద బంగారు గంటలు ఉన్నాయి. ఆ గంటల మధ్యన దాని మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ మనము నిర్గమకాండము పూర్తిగా చదివితే ఈ యొక్క డ్రెస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇక అడ్డకర్ర, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మనందరి కోసం తన ప్రాణాన్ని బలి అర్పించినాడో ఈ యొక్క అడ్డకర్ర నిత్యనిలువున చీలిపోయింది. అదే మనకు అతి ముఖ్యమైన ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం, హోలియాపూర్. ఈ గది కొలతలు వచ్చేసి 15 స్క్వేర్, ఎటు చూసినా 15 అడుగులు ఉంటుంది. పొడవు, వెడల్పు, ఎత్తు. అందులో ఉండేదే ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం పెట్టారు. ఆ నిబంధన మందసం పెట్టారు. పైభాగమంతా కరుణాపీఠం అంటారు దీన్ని. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నారు చూడండి, వాళ్ళు దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్, విమోచన దినం రోజు ప్రధాన యాజకుడు అహరోను గారు
ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా రక్తం తీసుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళి ఈ కెరూబుల మధ్యన ఉండే ఖాళీ ప్లేస్లో ఆయన తీసుకొచ్చిన రక్తాన్ని ఇక్కడ చిలకరిస్తాడు. ఆయన చిలకరించినప్పుడు దేవుని యొక్క వెలుగు పైనుంచి వస్తుంది, రెండు వెలుగు. ఆ వెలుగును షెకిన అంటారు. ఆ షెకిన రూపంలో యెహోవా దేవుడు ఆ కెరూబుల మధ్యన ప్రత్యక్షమవుతాడు, ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడైన ప్లేస్ పేరే మెర్సీ సీట్, కృపాసనం అంటారు. దేవుని యొక్క సింహాసనం పేరు కృపాసనం అంటారు. అలాగే ప్రతిరోజు లోపలికి వెళ్ళాడు, సంవత్సరానికి ఒక్కసారే లోపలికి వెళ్తాడు. ప్రతిరోజు ఇక్కడనే ధూపం చేస్తాడు. ఆ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళేటప్పుడు నడుముకి తాడు కట్టుకొని లోపలికి వెళ్ళేవాడు. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఆ గంటల సప్పుడు వినపడేది. ఆ గంటల సప్పుడు వింటేనే ఆయన బ్రతికున్నట్టు, లేకుంటే చనిపోయినట్టు ఆ రోజులో భావించేవారు. అలాగే ఆ మందసం పెట్టెలో కూడా 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి అహరోను గారి చిగురించే కర్ర, రెండవది దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు, మూడవది మన్నా. మన్నా వచ్చేసి జీవాహారానికి సాదృశ్యం. అలాగే దేవుడు రాసిన 10 ఆజ్ఞల రాతి పలకలు వచ్చేసి వాక్యానికి సాదృశ్యం. అహరోను గారి చిగురించే కర్ర వచ్చేసి పునరుత్థానానికి సాదృశ్యం. ఆ 3 వస్తువులు కూడా యొక్క మందసం లోపల ఉన్నాయి. మనకు ఇక్కడ నుంచి కనపడవు కాబట్టి అక్కడి నుంచి సైడ్ నుంచి వెళ్తే అక్కడ విండోస్ ఓపెన్ ఉన్నాయి, అవి అక్కడ నుంచి మనం చూడవచ్చు. ఒక్కొక్కరు వెళ్ళి అక్కడ నుంచి చూడండి.